మరణమును విడుదల చేసి జీవములోనికి నడిపించిన యేసయ్యకు స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా. మరి ప్రార్థన చేసుకుని వాక్యలోకి వెళదాం, ప్రార్థించుదాం. మహోన్నతుడా, మహాగణుడా, స్తోత్రాలు నాయన. నీ కృప, నీ కనికరమును బట్టి స్తుతిస్తున్నాం. ఈ పునరుత్థాన దినమున నీ బలమైన హస్తము ఈ స్థలములో చాపండి తండ్రి. నీ పునరుత్థాన శక్తితో మమ్మల్ని తాకమని ప్రార్థిస్తున్నాం. దేవా, నీ కృప, నీ కనికరము నీ స్థలంలో ఉంచండి. నీ దాస్త్రాల మీద నీ బలమైన అభిషేకాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం. సాతాను కార్యాలను బంధించి సమస్తమును విజయముతో నింపమని, నీ కృపతో నీ దాసురాలి నోట నుంచి వచ్చే ప్రతి మాట జీవము కలిగిన మాటగా మీరు దీవించమని, వినుచున్న బిడ్డల్లో ఆత్మకార్యమును జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 23వ వచనము 24వ వచనము చదువుతాం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. గమనించినట్లయితే ఇక్కడ దేవుడు నిశ్చయించిన సంకల్పం, దేవుడు ఏమి నిశ్చయించాడు, ఏమి సంకల్పము కలిగి ఉన్నాడు. దేవునికి గొప్ప ఆలోచన ఉన్నది. దేనిపైన అనగా తాను సృష్టించిన జనము మీద, తన ప్రజల మీద, భూమి మీద గొప్ప ప్రణాళిక, ఉద్దేశమును కలిగి ఉన్నాడు దేవుడు. తన ప్రజలైన వారు, తన యొక్క సృష్టించబడిన జనము పాపము చేత మరణంలోనికి వెలుచు ఉండగా దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానము మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నది. మానవుడు పాపి, పాపము ద్వారా మరణం. మనిషికి కలిగే మరణము కాదు కానీ పాపము ద్వారా వచ్చే మరణము 2వ మరణం. అట్టి మరణము నుండి మనిషిని తప్పించడానికి దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక భాగంలోనే యేసు ప్రభుల వారిని లోకంలోనికి పంపించున్నాడు. విమోచకుడుగా, రక్షకుడుగా యేసు ప్రభు వారి లోకంలోనికి వచ్చారు. అయితే దుష్టుడైన వాడు యేసు ప్రభువుల వారిని ఆయననే మరణపు పాలు చేయాలని ఆలోచించింది. కానీ దేవుడు ఆయనను మరణపు వేదనలు లేకుండా తొలగించి మరణములో నుంచి లేపాడు. ఎందుకో తెలుసా? ఆయన మరణములో నుండి లేపబడకపోతే పునరుద్ధానము అన్నది క్రైస్తవ లోకానికి, భూమి మీద గాని పునరుద్ధానం అన్నది లేని ఎడల ఈ సువార్త లేదు, క్రైస్తవ సంఘాలకు పునాది లేదు, నిరీక్షణ అన్నది లేదు. అంతేకాకుండా ఈ పునరుద్ధానము అన్నది క్రైస్తవ సమాజానికి మౌలికమైన సంభవము కల్పిస్తుంది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈనాడు మనమందరము కూడా క్షయత నుండి అక్షయతలోనికి ప్రవేశించాము. భూమి మీద క్రీస్తు యొక్క పునరుద్ధానము క్షయతను తొలగించింది, నాశనమును తొలగించి, అక్షయత అంటే క్షయము, నశించి పోనిది, నాశనము కానది, ఎల్లప్పుడూ
జీవించున్నది. అక్షయతను మనకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రము. పునరుద్ధానం ద్వారానే మానవాళికి అంతటికి అక్షయత అనేది వచ్చినది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి క్షయతను అధిగమించాడు దేవుడు. ఈ మాటను ఇక్కడ పేతురు గారు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఏమని? దోషులకు ఆయనను అప్పగించారు కానీ, దుష్టులకు ఆయనను అప్పగించారు కానీ, దేవుడు ఏం చేశాడంట? ఆయనను మరణములో నుండి లేపి ఉన్నాడు. మేము దానికి సాక్షులము. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఆ కింది వచనాలు కూడా గమనిస్తే 27వ వచనంలో, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివు. నేనెల్లప్పుడూ, పై వచనం 25వ వచనం, నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఆమేన్. ఎల్లప్పుడూ ప్రభువును చూడగలిగినది పునరుద్ధానము. చాలా మంది మనం చూస్తూ ఉంటాము, వారు గతించిపోతూ ఉంటారు, భూమి మీద సజీవులుగా ఉండరు, ఒకనాటికి వారు కనుమరుగైపోతారు. కానీ యేసు ప్రభువు వారిని మనము సదాకాలము చూస్తూ ఉంటాం. ఇక్కడ దావీదు గారు అంటున్నారు, ఆయనను నేను ఎల్లప్పుడూ చూస్తూ ఉంటాను. అంటే సజీవుడైన దేవుడు నా యేసు. ఆయన పాతాళంలోనికి వెళ్ళడు. ఆయన యొక్క శరీరము కుళ్ళు పట్టదు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆయన పరిశుద్ధుడని ముందుగానే ఎవరు ప్రవచించారండి? దావీదు గారు ఈ మాటలను ప్రవచించారు. కాబట్టి క్రీస్తు పునరుద్ధానాన్ని బట్టి ఆయన సాక్షిగా ఉండి కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. మొదటిది చూస్తే, యేసును మృతులలో నుండి లేపినవాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా రెండవదిగా గమనిస్తే, ఆయన దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. యేసు ప్రభువారు లేచి ఉన్నాడు. యేసు ప్రభువారు లేచి ఎక్కడ కూర్చుని ఉన్నాడు? దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. కుడి పార్శ్వము అన్నది ఉన్నతమైన స్థానము, అధికారము కలిగిన స్థానమును యేసయ్యకు దేవుడు ఇచ్చున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది అనాది కాల సంకల్పము చొప్పున, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున, భవిష్యత్ జ్ఞానము చొప్పున ఈ ప్రణాళికను దేవుడు నెరవేర్చాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. దుర్మార్గులు క్రీస్తు మీద ఏమి నిందలు మోపారు? ఆయన పాపి అని నిందలు మోపారు. కానీ దేవుడు సజీవుడుగా లేపి, ఈయన పాపి కాదు, ఈయన నిర్దోషి అని నిరూపించాడు. యేసు ప్రభువారు ఒకవేళ పునరుద్ధానము చెందకపోతే, సమాధిలో నుండి లేపబడకపోతే, దైవరాజ్యములో దేవుని కుడి పార్శ్వమున కూర్చుండకపోయిన ఎడల పాపి కనుక ఆయన మరణించాడు. ఈ లోకంలో వీరందరూ వేసిన నిందలకు ఈయన సూటైన వాడు. ఖచ్చితముగా యేసు పాపి కనుకనే ఆయన మరణాన్ని జయించలేకపోయినాడని ఇప్పటికీ కూడా ఏమవుతుంది? అదొక సందేహముగా నిలిచి ఉండేది. కానీ దేవుడు అలాంటి సందేహాన్ని లోకములో లేకుండా ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? పాపి, దోషి, ద్రోహి అని ముద్ర వేసి సిలువకు అప్పగించిన యేసును దేవుడు ఏం చేశాడు? నిర్దోషిగా లేవనెత్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన నిర్దోషిగా లేపబడమే కాదు, రేపు భూమి మీద మరి నిర్దోషులైన వారందరూ కూడా లేపబడతారు. ఆమేన్. నిర్దోషమైనది ఏమిటి భూమి మీద చెప్పగలరా? నిర్దోషముగా ఉండేది ఏమిటి భూమి మీద? నిర్దోషమైనది, నిష్కలంకమైనది, పరిశుద్ధమైనది
సంఘమే, నీవే. మనకి ఎంత డౌటో, ఎంత సందేహమో. ఈ సందేహము ఎక్కడన్నా డబ్బు పెట్టేటప్పుడు, ఎక్కడన్నా ఏదైనా తీసుకునేటప్పుడు ఈ సందేహం కలుగుతుందా? కలగదు. అంటే నీలో ఇంకా నీవు నిర్దోషులని నీకు నిర్ధారణ కానట్లుంది. ఈ ఆన్సర్ ఇవ్వకపోవడం ద్వారా ఏం జరుగుతుంది? ఇక్కడ నీలో నేను నిర్దోషిని కాను. ఎఫెసీ పత్రికలో ఉంటుంది ఒక మాట, చదువుకునే టైం లేదు కానీ, సంఘము నిర్దోషమైనది, నిష్కలంకమైనది, అలాగే ముడత మచ్చ డాగు లేనిది. ఎవరు? సంఘము. సంఘము అనగా నీవు నేను. ఆమేన్. పునరుద్ధాన సందేశము లేనిదే, క్రీస్తు యొక్క పునరుద్ధానము లేనిదే సంఘము నిర్దోషముగా జీవించుట అసాధ్యము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనల్ని కూడా, సంఘాన్ని కూడా దేవుడు పునరుద్ధాన శక్తి ద్వారా ఏమిస్తున్నాడు? మనకు నిర్దోషత్వాన్ని ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఇంకా మనం గమనిస్తే పునరుద్ధానం అన్నది మరణపు శక్తిని జయించింది. మనం అనుకుంటే ఈ సాధారణ మరణము పెద్దవారికి వస్తుంది, చిన్నవారికి వస్తుంది, ధనికులకు వస్తుంది. ప్రతి మనిషి మరణించాల్సిందే. అయితే ఆ రెండవ మరణాన్ని జయించడం అన్నది గొప్ప శక్తి అవసరం. రెండవ మరణాన్ని జయించాలంటే ఈ లోకపు బూస్టులు కాదు, ఈ లోకపు బలాలు కాదు. ఆ మరణాన్ని జయించాలంటే ఏ బలం అవసరం చెప్పండి? పరలోకపు శక్తి అవసరం. ఒక మనిషి పాపము చేయకుండా పరిశుద్ధుడుగా బ్రతకాలంటే, పరిశుద్ధులు మాత్రమే కుళ్ళు పట్టక ఉంటారు అన్న సత్యాన్ని బట్టి, మనిషిలో పాపము లేకుండా ఉండాలి అనగా పరలోకపు శక్తి వస్తేనే ఆ మనిషి మీద పాపము లేకుండా ఉండగలదు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి పునరుద్ధానం ఏమిచ్చిందో తెలుసా? మరణాన్ని జయించగలిగిన శక్తిని ఇచ్చింది. ఏ మరణాన్ని? పాపము ద్వారా వచ్చే మరణాన్ని జయించే శక్తిని ఇచ్చిందంటే పాపం పైన జయమును పొందే శక్తి పునరుద్ధానం ఇచ్చింది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అందుకే గమనిస్తే కీర్తనలు 16వ కీర్తన 10వ వచనము చూద్దాము. కీర్తనలు 16వ కీర్తన 10వ వచనం. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయు, జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఆమేన్. పునరుద్ధానం ఇంకొకటి తెలియజేస్తుంది. ఏమిటది? జీవ మార్గమును తెలియచేస్తుంది. ఆమేన్. జీవ మార్గాన్ని ఎలాగ కనుక్కున్నావు? ఎట్లా అర్థమైంది నీకు జీవ మార్గం? చెప్పండి. జీవ మార్గము నీకు ఎలాగ అర్థమైంది? ఆయన మరణం ద్వారా ఎలాగ తెలియజేశాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. హల్లెలూయా. ఇప్పుడు నీకు కొండపల్లికి వెళ్ళాలంటే నీకు మార్గము తెలియాలి, అవునా కదా? అలాగే శివరాంపురం వెళ్ళాలంటే నీకు మార్గము తెలియాలి. జీవ మార్గాన్ని ఆయన తెలిపించిపోయాడు. ఆమె ఎలాగ తెలిపాడు? జీవ మార్గాన్ని ఎలాగ తెలిపాడండి? మరణము గెలిచాడు, ఓకే. ఎలాగ తెలిపాడు జీవ మార్గాన్ని? ఆయన శిష్యులందరి ముందు ఒలీవ కొండ మీద, ఆయన మేఘముల మీద ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి ఎక్కి వెళ్ళాడు. పరలోక జీవ మార్గాన్ని శిష్యులకు, అపోస్తలులకు ఆనాటి కాలంలో ఆయన చూచిన వారికి తెలియచేశాడు. ఆమె పరలోక మార్గానికి ఆయన ఎక్కి వెళ్ళి జీవ మార్గాన్ని భూమి మీద తెలియచేశాడు.
ఒకప్పుడు జీవ మార్గము తెలియదు. మానవులందరూ ఏ మార్గం గుండా నడుస్తున్నారు? పాప మార్గము. పాప మార్గము ఏమిస్తుంది? మరణ మార్గము. మరణ మార్గము గుండా వెళ్ళిపోతున్నారు. తలా ఒక దేవతలను పెట్టుకున్నారు, దేవుళ్ళను పెట్టుకున్నారు. అందరూ గొర్రెల వలె త్రోవ తప్పి ఏ మార్గము తెలియక ఒక్కొక్కడు ఒక్కొక్క త్రోవన వెళుతూ వీరందరూ కూడా ఏ మార్గము గుండా ప్రయాణం చేస్తున్నారు? లోకమంతా కూడా పాప మార్గం అనగా మరణ మార్గము గుండా వెళుతూ ఉన్నారు. అయితే యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి ఆయన మరణించి మరణమును జయించి జీవ మార్గాన్ని సిద్ధపరిచి, ఆ జీవ మార్గము ఎక్కడో లేదు, ఏ వైపునో లేదు, అది పరలోకంలో ఉంది. అది నమ్మిన విశ్వాసులకందరికీ భూమి మీద నేను సిద్ధపరిచి ఉన్నాను. నేను ఎలాగ వెళ్ళానో అలాగే మరలా వచ్చి ఇదిగో జీవము పొందుకున్న వారిని నేను మరలా తీసుకుని వెళుతాను. ఆమేన్. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. జీవము అన్నది వేరే స్థలంలో వెతికితే రాదు, వేరే దేవుళ్ళల్లో వెతికినా రావు. దేవుళ్ళు పేరుకు దేవుళ్ళే, కానీ వాటిలో ఏమీ లేదు, జీవము 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 లేదు. ఆమేన్. నీ యేసు జీవించుచున్నవాడు, ఆయన సజీవుడైన దేవుడు, ఆయన నిన్ను జీవింప చేయవాడు. జీవ మార్గము గుండా నడిపించి ఆ జీవమై ఉన్న పరలోకంలోనికి చేర్చేవాడు ఆయన ఒక్కడే, ఆయన ఒక్కడే, ఆయన ఒక్కడే. క్రీస్తు పునరుద్ధానము ఏమిచ్చింది మనకు? జీవ మార్గాన్ని ఇచ్చింది. ఆయన తిరిగి జీవింప చేయకపోతే, జీవించకపోతే, పునరుద్ధానుడు కాకపోతే, మరణము జయించకపోతే భూమి మీద జీవం ఉందా లేదా చెప్పండి, మీరు చెప్పాలి. ఇప్పుడు జీవం ఉన్నదా లేదా? ఉండదు. జీవం అన్నది లేనే లేదు, ఉండదు. అందుకే ఆయన ఏం చేశాడో తెలుసా? జీవించాడు. ఆమేన్. అందుకే ఆయన నిరంతరము జీవించువాడు, ఆయన పేరు ఉన్నవాడు, శాశ్వతుడు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు వారి పునరుద్ధానము మనకు ఏ మార్గాన్ని తెలియచేసింది చెప్పండి? జీవ మార్గమును తెలియచేసింది. ఆ జీవ మార్గాన్ని నువ్వు భూమి మీద ఎక్కడ కనుగొంటున్నావు? ఎక్కడుంది నీకు ఆ జీవ మార్గము? భూమి మీద ఎక్కడుంది? ఆ స్థలం ఎక్కడ వెతికావు? ఎక్కడ కనపడుతుంది నీకు ఆ జీవ మార్గము? ఎక్కడికి వెళుతున్నావు ఆ జీవాన్ని పట్టుకోవడానికి? ఆ జీవంతో ఎక్కడ కదులుతున్నావు? ఎక్కడ శాసిస్తున్నావు? ఆ జీవాన్ని ఎక్కడ నింపుకుంటున్నావు? ఆ జీవము ఎక్కడ పనిచేస్తుంది? జీవాన్ని చూసావా? జీవాన్ని నింపుకున్నావా? ఆ జీవాన్ని నీ హృదయంలో ప్రతిష్ఠించుకున్నావా? జీవిస్తూ ఉన్నావా? ఎక్కడుందండి జీవము? దేవుని సన్నిధానము. అందుకే ఇక్కడ కీర్తనకారుడు ఏమన్నాడో తెలుసా? నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషములు కలవు. ఆమేన్. మనిషి తాను వెళ్ళుచున్నాడు, కానీ ఏ మార్గము గుండా వెళుతున్నాడో తెలియదు. తుదకు ఆ మార్గము అతనికి సంతోషాన్ని ఇచ్చేదా, కీడునిచ్చేదా, దుఃఖమునిచ్చేదా, మేలుకరమైన మార్గమా తెలియక గుడ్డిగా నడుస్తున్నాడు, గుడ్డిగా బ్రతుకుతున్నాడు, గుడ్డిగా ఒక దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాడు. అలాంటి గుడ్డు బ్రతుకు కలిగిన వారికి గమ్యం ఎక్కడో తెలియదండి. అలాంటి బ్రతికిన వారికి, బ్రతుకుచున్న వారికి దేవుడు ఈ భూమి మీదనే తన స్వరక్తం ఇచ్చి ఏం చేశాడో తెలుసా? ఆది సంఘమును ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అందుకే ఆదరణకర్తను నేను పంపిస్తాను. ఆదరణకర్త వచ్చి మీలో ఉండును. హల్లెలూయా. యుగ సమాప్తి వరకు ఆయన మీకు తోడుగా ఉంటాడు. మీరు భయపడకుడి. ఆయన మీలో ఉంటాడు, మీతో ఉంటాడు. మీరు వెళ్ళే స్థలములంతా కూడా
వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని బలపరిచి మీకు ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మిమ్మల్ని జీవింపచేస్తూ మీ మాట ద్వారా మీరు అనేకులను జీవింప చేస్తారని దేవుడు వాగ్దానం ఇచ్చి ఆ జీవమనే సంఘమును భూమి మీద దేవుడు స్థాపించాడు. ఆమేన్. సంఘ స్థాపనకు మూలము క్రీస్తు పునరుద్ధానము. క్రీస్తు లేపబడకపోతే జీవమనే సంఘము లేదు. ఇప్పుడు సంఘము అనగా జీవిస్తూ ఉన్నది, చనిపోయినది కాదు, బ్రతుకుచూ ఉన్నది. లోకము అనగా చచ్చిన వారు. నీవు సజీవుడుగా ఉన్నావు గాని, బ్రతికి ఉన్నావు గాని, క్రీస్తు నీలో లేకపోతే మృతుడవే, నీవు చనిపోయిన వాడవే. ఆమేన్. జీవ మార్గాన్ని తెలపడమే కాదు, జీవం అనే సంఘమును స్థాపించాడు భూమి మీద. ఎట్లా స్థాపించాడు? ఏ విధంగా స్థాపించాడు? జీవం అనే సంఘము ఏర్పాటుకు మూలం ఏమిటి చెప్పండి? తన రక్తము, విలువైన రక్తముతో వెలపెట్టి నిన్ను నన్ను కొన్నాడు. ఆమేన్. కొన్నాడు. ఆమేన్. ఆయన రక్తములో ఏముందో తెలుసా? జీవము. ఆయన రక్తములో జీవముంది. ఆ క్రీస్తు రక్తము వెలపెట్టి జీవం అనే సంఘాన్ని ఆయన కొన్నాడు. విలువైన రక్తము ద్వారా నిన్ను నన్ను కొన్నాడు. ఇప్పుడు మనమందరినీ కూడా ఆయన జీవముతో నింపి జీవం అనే సంఘముగా నిలిపాడు. ఆమేన్. అందుకే మనము జీవిస్తూ ఉన్నవారము. ఎందులో జీవిస్తున్నాము చెప్పండి? ఆత్మ సంబంధమైన జీవితంలో జీవిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ వరములతో జీవిస్తూ ఉన్నాం. అందుకే అపోస్తలుడైన పౌలు గారు గొప్ప మాట అంటాడు. ఏ మాట అది? ఇకను నేను జీవించువాడను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తావా? దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. అయితే చూడండి, ఇక్కడ దావీదు గారు ఏం చూస్తున్నారు? అయ్యా, మేమైతే చావులకు సిద్ధమైన వారమే, పాతాళంలోనికి వెళ్ళిపోవలసిన వారమే, కుళ్ళిపోవలసిన వారమే, కానీ నీవు మాకు జీవ మార్గాన్ని తెలియచేస్తావు. ఆ మార్గము నీ సన్నిధిలో ఉన్నది. నీ సన్నిధిలో నేను సంపూర్ణ సంతోషము పొందుతూ నిత్యము సుఖములు అనుభవిస్తూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. మనకేమిస్తుంది తెలుసా? సంతోషాన్ని ఇస్తుంది. పునరుద్ధాన శక్తి మనకేమిస్తుందో తెలుసా? సుఖమునిస్తుంది. ఆమేన్. చూడండి, యేసు ప్రభు వారి సమాధి దగ్గరికి మగ్దలేని మరియ గారు వెళ్ళారు. వెళ్ళిన వెంటనే అక్కడ సమాధి ఖాళీగా ఉన్నది. ఏం చేసింది ఆమె? ఏం చేసింది? వెతుకుతూ ఏడుస్తుంది. అయ్యో, నా యేసు లేడే, నా యేసయ్యకు నేను సుగంధ ద్రవ్యాలు తెచ్చానే, నా యొక్క బోధకునికి నేను పాదములకు ఆ యొక్క శరీరానికి పుయ్యాలని నేను తెచ్చానే, లేడే యేసయ్య అని చెప్పి ఏడుస్తూ దిక్కు తోసుకు అక్కడ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు వచ్చి మరియా అని పలకరించగానే ఏమైపోయింది? మరియా సంతోషముతో. ఆమేన్. పునరుద్ధానము లేకపోతే శిష్యుల్లో సంతోషము లేదండి. శిష్యుల్లో ఏముంది? భయం ఉంది, ఆందోళన ఉంది, కలవరం ఉంది. వారందరూ ఒక గదిలోనికి వెళ్ళి వారు తలుపులు మూసుకొని రహస్యంగా ఉన్నారు. కానీ పునరుద్ధానం ద్వారా వారిలో ఏం కలిగింది? సంతోషము కలిగింది. ఈనాడు క్రైస్తవ సమాజానికి, లోకములో నశించిపోయే ఆత్మలకు దేవుడు ఏమిస్తున్నాడో తెలుసా? నీకు సంతోషం ఇస్తున్నాడు. నీ సంతోషము ఎక్కడా? సినిమా హాల్లోకి వెళ్ళి 3 గంటలు కూర్చొని సినిమా చూస్తే సంతోషమా? చెప్పండి. ఎక్కడుంది సంతోషం? చెప్పాలా? దేవుని యొక్క సన్నిధానములో సంతోషం ఉంది. ఆమేన్. నశించిపోయే మానవునికి, ఆదరణ లేని మానవునికి, కృంగిపోతున్న మానవునికి
ఎవరు తోడు లేరనుకున్న మానవునికి దేవుడు తన తోడునిచ్చి, ఆయన సంఘమునిచ్చి, జీవం అనే సంఘములో మనిషికి ఏమిస్తున్నాడు తెలుసా? సంతోషం అని ఇస్తున్నాడు. నిత్యమైన సుఖము సంఘములో ఉందా? చెప్పండి. మీరు ఇక్కడ నిత్యమైన సుఖాన్ని అనుభవిస్తున్నారా? అంటే ఎంతకాలం ఉంటావు ఈ సంఘములో? నిత్యము ఉంటావా? ఇదే స్థలంలో భూమి మీద నిత్యం బ్రతుకుతావా? బ్రతికిన కాలం అన్నది నిత్యము కాదుగా. బ్రతికిన కాలం అన్నది నిత్యము కాదు. నిత్యము అనగా పరలోకము. ఆమేన్. ఇక్కడ జీవం అనే సంఘములో చేరిన వారికి నిత్య సుఖములు ఎక్కడుంటాయి? పరలోకములో ఉంటాయి. ఆమేన్. దేవుడు భూమి మీద నీకు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు, జీవ మార్గాన్ని ఇచ్చాడు. ఆ జీవ మార్గము భూమి మీద ఒక సంఘము. జీవం అనే సంఘములో నీవు ఆ జీవాన్ని పొందుకుంటూ, జీవములో ఎదుగుతూ, జీవిస్తూ అనేక మందిని జీవింప చేసేది సంఘము. ఇక్కడ నీవు నిలిచిన ఈ సంతోషము నీకు ఎల్లప్పుడూ సదాకాలము నిత్యము అనుగ్రహించే నిత్య సుఖములు ఎక్కడుంటాయి? పరలోకములో ఉంటాయి. హల్లెలూయా. ఒకదానికి ఒకటి పొందు. ఇక్కడికి నువ్వు రానిదే అక్కడికి నువ్వు చేరలేవు. ఇక్కడికి నువ్వు రానిదే ఇక్కడ జీవాన్ని నింపుకోలేదే ఆ జీవంలోనికి నువ్వు ప్రవేశించలేవు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈ పునరుద్ధాన దినాన్ని ఏమి నేర్చుకుంటున్నాం అనగా, ప్రభువు తిరిగి లేచాడని పాటలు పాడి స్తుతించడం కాదు. ఆయన లేచింది ఆ జీవాన్ని నీలో నింపడానికి. ఆ జీవ మార్గాన్ని తెలుసుకోరా మానవా. తుదకు ఏమైపోతావు? చివరికి నీ అంతం ఏమిటి? నీ బ్రతుకు ఏమిటి? బ్రతుకుతున్నావు, నడుస్తున్నావు, సంపాదించుకుంటున్నావు, ఈ లోక సంతోషాన్ని అనుభవిస్తున్నావు. నువ్వు చస్తే ఎక్కడికి వెళ్తావు? చెప్పాలా? నరకమా, పరలోకమా? కాబట్టి ఒకప్పుడు జీవ మార్గము లేని ఈ లోకములో దేవుడు జీవ మార్గాన్ని సిద్ధపరిచాడు. ఈరోజు తెలుసుకోవాల్సింది ఏమిటో తెలుసా? ఇంతవరకు ఆయా మార్గాలు ఎత్తుక్కుంటూ వెళ్ళిపోతున్నావేమో, ఆయా సంతోషాలతో వెళ్ళిపోతున్నావేమో. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దినమున నీ హృదయం ఎవరి తట్టు తిరగాల? దేవుని తట్టు తప్పక తిరగాల్సిందే. తిరిగి ఆ జీవాన్ని నీలో నింపుకోవాలా? ఆమేన్. ఆ జీవము మనలో ప్రవేశిస్తే మనం పాట పాడతాము, జీవనదిని ప్రవహింప చేయమయ్య. జీవనది ఎక్కడుంది? జీవనది మనలోనే ఉంది. జీవనది. ఆమేన్. గత వారాలలో చెప్పాను, పరలోకములో ఒక నది ప్రవహిస్తూ ఉంది. ఆ నది పారు చేటులెల్లా జలచరములు బ్రతుకుతున్నాయి. ఆ నది ఊటల ప్రక్కనున్న చెట్లు కూడా ఆకువాడక 12 సంవత్సరాలు కాపు కాస్తూ ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. అంటే పరలోకములో నుండి జీవనది ప్రవహిస్తూ జీవమైన సంఘాన్ని తడుపుతూ ఉంది. నది ఎవరనగా నువ్వే. నది నువ్వే, నది నేనే. మనం ప్రవహించే స్థలం అంతా కూడా జీవంతో నింపబడాల. మనం మాట్లాడే మాట అంతా కూడా జీవంతో నింపబడాల. అందుకే వారి కడుపులో నుండి జీవపు దారులు బయలుదేరును. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. జీవపు దార ప్రవహిస్తూ ఉండగా ఒక్కొక్కరి హృదయాలు కదులుతాయి. పేతురు ప్రసంగానికి అనేకులు చెల్లించారు, గుండెలు గొద్దుకున్నారు, ఏడ్చారు, పాపాలు ఒప్పుకున్నారు, యేసయ్య కావాలన్నారు. ఒక్క దినంలోనే 3000 మంది 5000 మంది రక్షణ పొందారు అనగా వారి మీద ప్రవహించేది, వారిని కడిపెట్టి వారిలో వెలుగునిచ్చేది జీవనది. సంగములో కూడా నది ప్రవహిస్తుంది. ఆ నది నువ్వు, నేను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దావీదు గారు ఏం చూస్తున్నారు? ఒక విజేత లేస్తాడు. హల్లెలూయా. దేవుని సింహాసనం మీద కూర్చుంటాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఆయన లేస్తాడు. లేచిన వాడు ఎక్కడ కూర్చుంటాడంట? సింహాసనం
సింహాసనం మీద కూర్చుంటాడు. దేవునికి స్తోత్రాలు. అందుకే జయించిన వానికి ఏమున్నాయంట? సింహాసనాలు ఉన్నాయి. ఆమేన్. నీ లోకములో జయముతో నడిచినప్పుడు నీ కొరకు కూడా పరలోకమందు ఏముంటాయి? సింహాసనాలు దేవుడు సిద్ధపరుస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. అందుకే చూద్దాం లూకా సువార్త 24వ అధ్యాయము 44, 45 వచనాలు చూద్దాం. 24వ అధ్యాయం 44, 45 వచనాలు. కీర్తనలలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలనని వారితో అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడనని రాయబడి ఉన్నదని గ్రహించుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తుతులు కలుగునుగా. యేసయ్య వారు ముందుగానే శిష్యులతో అనేక మార్లు ఏం చెప్పాడు? ఈ దేవాలయము పడగొట్టబడుతుంది 3వ దినాన. క్రీస్తు శ్రమలకు అప్పగించబడతాడు మరలా 3వ దినం. నేను మరణిస్తాను, మరలా 3వ దినాన లేస్తానని చెప్పిన పాత నిబంధనలో అనేక గ్రంథాలలో ప్రవచన రూపకమైన సత్యాలు ఉన్నా వీరి మనస్సు తెరవబడలేదు. ఎవరి మనస్సు అండి? శిష్యుల మనస్సు తెరవబడాలి. యేసు ప్రభువారు మరలా వారి మనస్సును తెరిచాడంట. పునరుద్ధానం ఏం చేసింది చెప్పండి? ఏం చేసింది? శిష్యుల హృదయాలను, వారి మనస్సు మూయబడి ఉంది. లేఖనాలను గ్రహించలేని స్థితిలో ఉండగా ఏం జరిగింది? లేఖనాలను గ్రహించుకునే మనస్సు వారిలో తెరవబడి అప్పుడు తెలుసుకుంటున్నారు శిష్యులు. ఏమని? యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాంతాలలో యేసు ప్రభు ద్వారా, ఆ మాట మనం అందరము ఖచ్చితంగా చదవాలి. చూడండి, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట. ఎవరి పేరట అండి? ఎవరి పేరట చెప్పాలా? యేసు పేరట ఏం కలుగుతున్నాయంట? మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడునని రాయబడి ఉన్నదని గ్రహించుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, శిష్యులకి అర్థం కాల. యేసయ్య మరణించిన తర్వాత మేము యేసును ప్రకటించాలని గాని పాప క్షమాపణ విషయమైన మారు మనస్సును ఈ భూమి మీద మేము సువార్త ప్రకటించాలని శిష్యులకి తెలియదు. యేసు ప్రభు వారు మరలా వారి మనస్సులను తెరవగా వారు ఏం గ్రహించుకున్నారు? ఈయన పేరట. ఎవరి పేరటమ్మా? యేసు ప్రభు వారి పేరట భూమి మీద ఏమొచ్చింది? మారు మనస్సు పాప క్షమాపణ. మారు మనస్సు పాప క్షమాపణ. యేసు ప్రభు పునరుద్ధానము కాకపోతే, ఆయన మరణమును జయించి లేపబడకపోతే మారు మనస్సు లేదు, పాప క్షమాపణ భూమి మీద లేదు. శిష్యులు ప్రకటించింది ఏం ప్రకటించారు? 3 విషయాలు ప్రకటించారు. ఆది అపోస్తలులు ఏమని ప్రకటించారు? 3 విషయాలు. ఏం విషయాలు? యేసు పుట్టి ఉన్నాడు, యేసు మరణించున్నాడు, యేసు పునరుద్ధానుడై లేపబడి ఉన్నాడు, యేసు తిరిగి రానై ఉన్నాడు. 4 సిద్ధాంతాలు వారు బోధించింది ఆమె. ఆ 4 సిద్ధాంతాలే భూమినంతా కూడా మారు మనస్సులోనికి, పాప క్షమాపణలోనికి నడిచింది. ఆమేన్. యేసు ప్రభువారు దేవుని రాజ్యము సమీపించున్నది, మారు మనస్సు పొందండి ప్రకటించాడు. తర్వాత శిష్యులు దానిని మార్చి ఉన్నారు. తర్వాత పునరుద్ధానము తర్వాత యేసు ప్రభువారు మరలా వారి మనస్సులను తెరిచారు. ఈ దినమున సంఘములో కూడా చాలా మంది ఏం చేస్తుంటారు తెలుసా?
ఏం చేస్తుంటారండి సంఘంలో? ఇప్పుడు హాయిగా ఫ్యాన్ గాలి ఉంది, తిరుగుతుంది ఫ్యాన్. చాలా మంది కునికి పాటలు పడుతున్నారా లేదా చెప్పండి. సంఘాలు కూడా ఎలాగున్నాయి ఇప్పుడు? నిద్రిస్తున్నారు. మనస్సు తెరవబడటంలే, క్రీస్తును హృదయాలలోనికి చేర్చుకోవటంలా, మనస్సు దేవుని మీద పెట్టడంలా, మనస్సు సువార్త మీద పెట్టటంలా, మనస్సు ఆత్మల సంపాదన మీద పెట్టటంలా, మనస్సు దేని మీద మలుతుంది? దేని మీద మలుతుంది? అయ్యో బియ్యం రేట్లు పెరిగిపోయినాయి, కూరగాయల రేట్లు పెరిగిపోయినాయి, దానికి తగిన జీతాలు మాకు కావాలా. మనసు అంతా దేని మీద ఉంటుంది? సంపాదన మీద, కూర్చుకోవడం మీద మనస్సు నిలుపుతున్నారు. ఈ దినమున, పునరుద్ధాన దినమున నీవు దేవునితో ఏ మనస్సు నిలపాలా చెప్పాలా? దేవునికి స్తోత్రాలు. ప్రభా, ఇంకెంత సమయం జీవిస్తామో మాకు తెలియదు. ఈ జీవించిన కాలంలో మా మనస్సు నీ మీద నిలపాలా. మా మనస్సు ఒక్క ఆత్మనైనా రక్షింపజేసి నీ రాజ్యానికి వారిని చేర్చాల. మా మనస్సు మారు మనస్సు రావాలా. మా మనస్సు పాప క్షమాపణ పొందుకోవాలా. అది భూమి మీద విలువైంది. డబ్బు కన్నా, ఆస్తుల కన్నా, అంతస్తుల కన్నా, పేరు ప్రతిష్ఠితుల కన్నా ఒక మనిషి పొందుకోవాల్సింది ఏమిటో చెప్పండి? మారు మనస్సు. శిష్యుల మనస్సును దేవుడు తెరచి వారి యొక్క హృదయాలలో ఆ చీకటి పొరలు తొలగించగా శిష్యులు పునరుద్ధాన శక్తి పొందుకొని పునరుద్ధాన ఫలితం ద్వారా రగులుతూ మండుతూ ఆయన కొరకు వారి జీవితాలనే సమర్పణగా అర్పించుకుని సువార్తను ప్రకటించి వారు సాక్షులుగా ఉన్నారు. హల్లెలూయా. ఆ పునరుద్ధాన శక్తే శిష్యులను హతసాక్షులుగా ఉంచింది. అందుకే మేము కన్న వాటిని, మేము విన్న వాటిని, మేము తాకిన వాటిని, మేము చూచిన వాటిని మేము చెప్పకుండా ఉండలేము. యోహాను సువార్త మొదటి పత్రికలో ఉంటది. యోహాను పత్రికలో మొదటి వచనాలలో. కాబట్టి జీవవాక్యమును ఆది నుండి ఏమి ఉండెనో, ఏమి వింటిమో, కన్నులార ఏమి చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది నీకు తెలియజేస్తాను. క్రీస్తు పునరుద్ధానుడు అయిన తర్వాత యేసును వారు ప్రత్యక్షంగా చూశారు. ఆయా సందర్భాలలో వారికి కనపడుతూ, వారిని బలపరుస్తూ, వారు చేయవలసిన దాన్ని తెలియచేస్తూ వారి హృదయాలను మండింపజేశాడు. అమ్మాయి గ్రామంలో వారు వెళుతుండగా వారి హృదయాలు మండాయి. ఈ రోజు కూడా ఎలాగుందో తెలుసా? 30 డేస్ అయిపోయిన వెంటనే శనివారం చల్లారిపోయావు, బాగా చల్లారిపోయావు. ఇంక ఈ రోజు ఏమైతుంది? కడుపు నిండా తింటావు, మళ్ళా చల్లారిపోతావు. మళ్ళా నువ్వు ప్రకాశించేది ఎప్పుడు? తిరిగి 40 డేస్ వచ్చినప్పుడే ప్రకాశిస్తావు. అయితే ఏం చేయాలి ఇప్పుడు మనము? ఆనాడు శిష్యులు సాక్షులుగా ఉన్నారంటే పునరుద్ధాన శక్తి ద్వారా. హల్లెలూయా. పునరుద్ధానం వారిని సాక్షులుగా నిలిపింది. అందుకే గమనిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేనే, ప్రభుత్వము కంటేను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టెను. ఆమేన్. హల్లెలూయా. 20వ వచనం చూడండి. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి, క్రీస్తును మృతులలో నుండి లేపాలంటే ఏముండాలా? బలం ఉండాలా? హల్లెలూయా. పునరుద్ధానము ఏమిస్తుంది? బలము. పునరుద్ధానము గొప్ప శక్తి. రోమా సైనికులు ఏం చేశారో తెలుసా?
ఈయనను ఊరికే సమాధి చేసి రాయి పొరలించకపోతే వీళ్ళున్నారు కదా శిష్యులు, అర్ధరాత్రి వచ్చి తీసుకొని వెళ్ళి ఆ శవాన్ని మాయం చేసి యేసు లేచాడు అని ప్రకటిస్తారు. ఇదిగో ముందుగానే ఆయన లేస్తానని చెప్పాడు. ఈ మాటలు శిష్యులకు గుర్తుంటాయి కాబట్టి వీళ్ళు ఈ పని చేస్తారు. కాబట్టి ఏం చేశారు, అక్కడ పెద్ద రాయిని సమాధికి బొర్లించింత లావు తప్ప తాళం వేశారు. కానీ ఆ రాయి పొర్లింపబడాలా? చనిపోయిన యేసు ప్రభు వారు కూడా లేవాలంటే పాతాళం మీద ఆయన జీవం పొందుకోవాలి. పాతాళ మరణ వేదనలో లో నుండి లేవాలా అంటే ఏముండాలా? పునరుద్ధానంలో బలం ఉండాలా. ఆమేన్. పునరుద్ధానం అనే బలము యేసును లేపాలంటే దేవునికి ఏముంది? బలాతిశయం ఉంది. హల్లెలూయా. తన బలాతిశయం చేత మృతులలో నుండి యేసును లేపాడు. రేపు సంఘాన్ని మృతులలో నుండి లేపాలా? లేక రాకడకు ప్రభు ప్రత్యక్షతకు సంఘము నిలిచి ఉన్నప్పుడు ఎత్తబడాలంటే ఏం కావాలా? ఏం కావాలండి? బలము కావాలా. అందుకే పరలోకము అన్నపానములు పుచ్చుకునే బలము కాదు. ఏంటంట? ఏం కావాలా? పరిశుద్ధాత్మ శక్తి. దేవుని రాజ్యము అన్నపానములు పుచ్చుకున్న బలము కాదట. ఏ బలం కావాలా? పరిశుద్ధాత్మ శక్తి. హల్లెలూయా. కాబట్టి లోకములో సంఘానికి ఏమిచ్చాడు? పునరుద్ధరణ బలమునిచ్చాడు. హల్లెలూయా. దేవుడు బలముతో యేసును లేపి, ఆ మాటలు చదవండి, కింద మాటలు చదవండి. సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటే ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుగా పెట్టుకొని ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. లేపబడమే కాదు, యేసు ప్రభువుకు ఏమిచ్చాడంట చూడండి. ఆధిపత్యము, అధికారము, సమస్త శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందే కాదు రాబో యుగమునందును. ఆమేన్. హల్లెలూయా. భూమి మీద ఉన్న అన్ని నామముల కంటే, ప్రతి నామము కంటే హెచ్చుగా దేవుని కుడి పార్శ్వమున. ఈ లోకములో ఉన్న నామాలన్నీ కూడా పరలోకములోనికి వెళ్ళలేవు. అధికారము ఆ నామాలకు లేవు. ఆమేన్. యేసయ్య వచ్చినప్పుడు ఆ నామాలన్నీ కూడా వంగి నమస్కరించాలా, సాష్టాంగ పడాలా దేవుని నామము దగ్గర. ఆమేన్. అయితే ఈ నామమునకు ఏమిచ్చాడంట? అధికారము, ఆధిపత్యము. పరలోకములో ఆయన యొక్క సింహాసనాన్ని తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి పునరుద్ధానం అన్నది తేలికైంది కాదు, బలముతో కూడినది. దేవుడు అంత బలాతిశయము చేత యేసు ప్రభువును లేపి ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. అందుకే ఎఫెసీ పత్రికను ఎవరు రాశారు? పౌలు గారు. అందుకు నేను సాక్షిని. ఒకప్పుడు దౌర్భాగ్యుడను, దూషకుడను, హానికరుడను, హింసకుడును, పాపుల్లో ప్రధాన పాపిని, అపోస్తలత్వములో ఎన్నిక లేనివాడను, అయోగ్యుడనైన నన్ను ఆయన యోగ్యునిగా మార్చి నన్ను ఒక సాక్షిగా నిలవబెట్టాడు. ఆమేన్. చూడండి, పునరుద్ధాన శక్తియే అపోస్తలత్వానికి బలము. ఆమేన్. పౌలు గారి సేవకు శక్తి ఏమిటో తెలుసా? పునరుద్ధానము. దేవునికి స్తుతి కలుగును గాక. ఇంకా మనము సాగి వెళదాం. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం చూద్దామండి త్వరగా. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం. మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభు అయిన యెహోవా బాష్ప బిందువులను తుడిచివేయును. కింద వచనాలు.
యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహితము. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. మరణపు ముళ్ళు ఎట్లాగ మరిగివేయబడిందంట చెప్పాలి, చదవండి. మరెన్నటికి ఉండకుండా ఆయన మరణాన్నే మృంగివేస్తాడంట. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. కాబట్టి ఏంటండి, మరణపు ముళ్ళు ఆయన ఎక్కడ విలిసేశాడు? శిలువ మీద వేశాడు. మరణము విరవబడితే ఇంకేముంటుంది భూమి మీద? మరణము విరవబడింది. మరణాన్ని ఆయన మృంగాడు. ఇంకా మరణము లేదు, ఏముంది? ఇప్పుడు మనం చదువుకున్నాం కింద నేను వచనాలలో, ఇదిగో మనలను రక్షించునని మనము మన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆ కింద వచ్చిన ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింపము. అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు మరణాన్ని ఆయన మృంగాడు. మరణపు ముళ్ళు మరి ఇంకెన్నటికి లేకుండా ఏ మరణం అండి? రెండవ మరణం ఆయన మృంగి వేశాడు. ఇప్పుడు భూమి మీద ఏముంది? రక్షణ. దేనికోసము కనిపెట్టుకుని ఉన్నారు? దేనికోసము ఎదురు చూస్తూ ఉన్నారు? హల్లెలూయా. పాత నిబంధన కాలంలో సూర్యులను కనిపెట్టుకున్నాడు. ఆ రక్షకుని నేను చూడండి, ఈ లోకంలోనికి నేను దాటి వెళ్ళను. బాలుడైన యేసును చూసి రక్షణను చూసినానన్నాడు. అయితే యేసు ప్రభువారు శిలువ మీద తన రక్తము కార్చడం ద్వారా, పునరుద్ధాన విజయం ద్వారా మరణాన్ని సంపూర్ణంగా ఇంకెన్నటికీ లేదు రెండవ మరణం. దాన్ని మృంగివేసి ఇప్పుడు భూమి మీద ఏమిచ్చాడు మనకు? కన్ని పెట్టుకున్న వారికి ఏమిచ్చాడో మీరు చెప్పాలా గట్టిగా? రక్షణ ఇచ్చాడు. ఈ రక్షణను బట్టి సంతోషిస్తున్నాము, ఉత్సహిస్తున్నాము. ఎక్కడ సంతోషిస్తాము? ప్రశ్న. ఎక్కడ ఉత్సహిస్తాము? సంఘము సంతోషం ఎక్కడుంది? ఎక్కడ ఉత్సహిస్తాము? పరలోకంలో. ఎప్పుడు ఉత్సహిస్తాము? పరలోకంలో సంఘము సంతోషించే దినం ఒక దినం ఉంది, ఉత్సహించే దినం ఒక దినం ఉంది. గొర్రె పిల్ల వివాహోత్సవ విందు. పెళ్లి విందుకు పిలిస్తే ఉత్సాహమా, ఏడ్చుకుంటా పోతారా ఎవరైనా? చెప్పాలండి. ఒక పెళ్లికి పోవాలంటే ఏం చేస్తారు? అందరు చెప్పాలా? పెళ్లికి వెళ్ళాలంటే ఏం చేస్తారు? నెల రోజుల ముందే షూట్లు గీట్లు అన్ని నగలు ధరించుకోవాల్సినవన్నీ సిద్ధపరచుకుంటారా లేదా? మీ బంధువులు వచ్చి కార్డు ఇచ్చిన దగ్గర నుంచి ఇంకా సిద్ధపాటు స్టార్ట్ అవుతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తీయండి ప్రకటన గ్రంథము, తీయండి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6 నుంచి 9 వచనాల వరకు చదవండి. వివాహోత్సవము. చూడండి, గొర్రె పిల్ల వివాహోత్సవం ఉత్సవంగా జరుగుతుందా లేదా? ఆ వివాహము ఉత్సవంగా జరుగుతుందా లేదా? జరుగుతుంది. అక్కడ భారీగా తన్ను తాను సిద్ధపరచుకున్నదట. అంటే పెళ్లి అనగా ఎవరెవరు ఉండాలా? భర్త, భార్య, వరుడు, వధువు. వీళ్ళిరువురు వివాహానికి ప్రాముఖ్యమైన వాళ్ళు. బంధువులందరూ వచ్చినా వాళ్ళిద్దరు లేకపోతే వివాహం విందు అయిపోద్ది. విందు ఉంటుందా? ఉండదు. ఆమె అక్కడ వివాహం జరగాలంటే ప్రాముఖ్యంగా ఇద్దరు సిద్ధపడి ఉండాలి. ఎవరండి? వరుడు, వధువు. భార్య అంట తను తాను ఏం చేసుకున్నది? ఇప్పుడు చదవండి అన్నమాట. తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి
ఘనపరచుదమని చెప్పగా వీటిని మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశమానములైన నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అది పరిశుద్ధుల నీతి క్రియలు. అంటే వరుడైన ఆ యేసుకు ఒక్కటే భార్య. చెప్పాలమ్మా, భార్య తను తాను సిద్ధపరచుకుంటుందంట. అంటే యేసు ప్రభు పెళ్లి విందు జరుగుతుంది పరలోకములో. విందులో ఆయన వరుడుకున్నాడు, భార్యగా తను తాను సిద్ధపరచుకున్నదంట. ఆమేన్, హల్లెలూయా. ఎవరితో వివాహము? సంఘముతో వివాహం. మరి ఒక్కటే భార్య అంటున్నారు, ఏంటి ఇక్కడ వింత? విశ్వాసుల సమూహం అంతా కూడా భారీగా ఆయన వరుడు. ఎన్ని సంఘాలున్నా, ఎంతమంది విశ్వాసులున్నా, మనమందరము కూడా ఆయనకు వధువుగా ఉన్నాం. వరుడైన యేసునకు వధువులమై ఉన్నాం. రక్షణ అన్నది భూమి మీద సిద్ధపరిచింది. ఆ రక్షణ ఆయనతో ప్రదానము చేయబడది. ఎప్పుడైతే భూమి మీద మనం రక్షింపబడ్డామో యేసయ్యతో ప్రదానము చేయబడది. ప్రదానము చేయబడిన తర్వాత పెళ్లి కుమార్తె ఎక్కడికి వెళ్ళాలా? పెళ్లి కుమారుని ఇంటికి వెళ్ళాలా? పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెని ఎదుర్కోవాలా? ఆమేన్. ఇక్కడ భూమి మీద సంఘమైన భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉత్సహించి సంతోషిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అంటే నీ రక్షణను బట్టి మేము కనిపెట్టుకున్నాము. నీ రక్షణ మాకు సంతోషం ఇస్తుంది, ఆనందము ఇస్తుంది. ఈ సంతోషము, ఈ ఆనందము, ఈ రక్షణ ఎక్కడి నుంచి వచ్చింది భూమి మీద? దేని ద్వారా వచ్చిందంటే ఆయన పునరుత్థానుడయ్యాడు. మరణం అంతి భయంకరమైన పాపము వలన కలిగే మరణములో నుంచి దేవుడు బలముతో క్రీస్తును లేపి భూమి మీద పాపక్షమాపణ, మారు మనస్సు అనే రక్షణను సిద్ధపరిచాడు. ఆ రక్షణ ద్వారా వధువైన సంఘము క్రీస్తుతో ప్రధానము చేయబడి భారీగా తనను తాను సిద్ధపరచుకున్నది. ఒక దినాన యేసు ప్రభువారు మధ్యాకాశంలోనికి వస్తాడు. ఇక్కడ సంఘము ఎత్తబడుతుంది. మనమందరము కూడా మధ్యాకాశంలో ఆయన ఎదుర్కొంటాము. తర్వాత ఎక్కడ? పరలోకములో గొర్రె పిల్ల వివాహోత్సపు విందు జరుగుతుంది. ఆ విందులో ఏమిస్తున్నాడు దేవుడు? ఏమిస్తున్నాడు? సన్నని నార బట్టలు. ఎవరు దొరుకుంటారు? ఎవరు ధరిస్తారు? ఎవరు చెప్పండి? సంఘ విశ్వాసులు. హల్లెలూయా. భూమి మీద రక్షింపబడి ఆయనను కనిపెట్టుకున్న వారందరికీ పేరు పేరున పిలిచి సన్నని నారని వస్త్రాలు మనకిస్తాడంట. అదేంటో తెలుసా? నీతి క్రియలు, పరిశుద్ధుల నీతి క్రియలు. ఆమేన్, హల్లెలూయా. నీతి లేని లోకములో, పరిశుద్ధత లేని లోకములో, పాపము ద్వారా మరణము సంభవించే లోకములోనికి ఆయన జీవ మార్గాన్ని ప్రవేశపెట్టి ఆయన నీతిని నింపి రక్షణను సిద్ధపరిచి తన రక్తముతో వెలవబెట్టి జీవమనే సంఘమును స్థాపించి ఈ సంఘముతో పరలోకములో విందు. ఆనాడు మనమందరము కూడా ఏం చేస్తామంట? ఉత్సహిస్తాము, సంతోషిస్తాము. ఆమేన్. నిత్యము ఆయన సన్నిధానములో సుఖములు ఉన్నాయి. ఆయన సన్నిధానంలోని సుఖం పొందుకోవాలంటే ఈ లోక సుఖాలను విడిచిపెట్టాలి. ఈ లోకపు సుఖాలను మనము కోరుకోకూడదు. ఈ లోకపు సుఖాలను వెళ్ళినట్లయితే, అటువైపు వెళ్ళినట్లయితే ఈ నిత్యమైన సుఖాలను నువ్వు కోల్పోతావు. ఆమేన్. క్రీస్తు యొక్క పునరుద్ధానం ఇంకా ఏమిచ్చిందో తెలుసా? చెప్పండి, ఏమిచ్చింది? మనల్ని మృతులుగా ఉన్న మనల్ని సజీవులుగా చేసింది. హల్లెలూయా. దాసులుగా ఉన్న మనల్ని సింహాసనాసీనులుగా చేసింది. ఉగ్రతకు పాత్రులైన మనల్ని రక్షణకు, కృపకు పాత్రులుగా చేసింది. అంధకార సహవాసములో ఉన్న మనకు క్రీస్తు సహవాసముతో, పరిశుద్ధుల సహవాసముతో
పరిశుద్ధ సహవాసముతో మనల్ని నింపింది. ఆమేన్, హల్లెలూయా. ఇంకా గమనిస్తే అంధకార సంబంధమైన వారితో మన సహవాసం ఉంటుండగా ఇప్పుడు మనం ఎవరితో ఉన్నామండి? ఎవరితో ఉన్నాం? అవిధేయులతో కాకుండా పరిశుద్ధులతో, విధేయుడైన, తనను తాను అప్పగించుకున్న, సిలువలో మన కొరకై అర్పించబడి విధేయుడైన, తండ్రికి విధేయుడైన ఆయనతో సహవాసము చేస్తూ క్రీస్తుతో ఇప్పుడు సంఘం ఏమై ఉన్నది? ఏమై ఉన్నది చెప్పండి. నోట్లో ఉంది, చెప్పు. చెప్పేది కరెక్టే, చెప్పు. ఏకమై ఉన్నది. ఆమేన్. సంఘం ఇప్పుడు క్రీస్తుతో పునరుద్ధానం ద్వారా ఏకమై ఉన్నది, పెనవేసుకొని ఉన్నది. ఈ బంధము దృఢమైనది. ఆమేన్. పునరుద్ధానం ఏమిచ్చింది? మృతులైన మనల్ని, అలా చెప్పాలా, సజీవులుగా చేసింది. దాసులమైన మనల్ని సింహాసనాసీనులుగా చేసింది. ఉగ్రతకు పాత్రలు కావలసిన వారిని కృపకు పాత్రులుగా, రక్షణకు పాత్రులుగా చేసింది. అంధకార సంబంధమైన వారితో సహవాసము చేసే వారిని క్రీస్తు సహవాసములోనికి, పరిశుద్ధుల సహవాసములోనికి, నీతి క్రియలు జరిగించే సహవాసములోనికి మనల్ని చేర్చింది. అవిధేయులతో ఉన్నాము, అవిశ్వాసముతో ఉన్నాము, దుష్టులతో ఉన్నాము. ఇప్పుడు క్రీస్తు పునరుద్ధానము విధేయులుగా చేసింది. క్రీస్తుతో ఏకమై ఉన్నవారుగా చేసింది. ఇప్పుడు సంఘము ఎవరితో ఏకమై ఉండాలా? ఎవరితో సహవాసమై ఉండాలా? హల్లెలూయా. క్రీస్తుతో ఏకమై, క్రీస్తుతో సహవాసం. అందుకే అపోస్తలులు అనేక మార్లు ఏం చేశారు? హెచ్చరించారు. మా సహవాసము తండ్రితోనూ, కుమారునితోనూ, పరిశుద్ధాత్మతోనూ మా సహవాసము. ఆమేన్. నీ సహవాసము ఎవరితో? ఎక్కడికి వస్తే ఈ సహవాసము, బయటకెళ్తే బయట వారితో సహవాసము. నులివెచ్చని బ్రతుకు, రెండు పడవల మీద కాలు వేయడము ప్రమాదం. ఏదైనా ఒక్క మార్గం గుండా ప్రయాణం చేయి. ఉంటే క్రీస్తులోనన్నా ఉండు, క్రీస్తు సహవాసములోనైనా, ఆయన సంఘములోనన్నా ఉండు, ఆయనతో ఏకమై ఉండు. లేదా విడిచిపెట్టి లోకములోనికి వెళ్ళిపో. రెండు పక్కల నటించావా, నటనకు అంతము ఏమిటో తెలుసా? భయంకరమైన ముగింపు ఎదుర్కొంటావు. అందుకే దేవుడు ఏమిచ్చాడో తెలుసా? జీవం అనే సంఘాన్ని ఎక్కడ ఉంచాడు? హల్లెలూయా. నిన్ను జీవింప చేయాలని ఆయన ఆశ. జీవ మార్గం గుండా ప్రయాణిస్తూ పరలోకంలో చేరి, ఆ గొర్రెపిల్ల విందులో, ఆ పెళ్లి యొక్క మహోత్సవంలో నువ్వు చేరి ఆ నీతి క్రియలనే వస్త్రాన్ని ధరించుకోవాలి. క్రీస్తు యొక్క మరణము, పునరుద్ధానము మానవునికి ఏమిచ్చిందంటే నీతి క్రియలు. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించేవారు, వాక్యము హృదయంలో ఉంచుకున్నారు ఉన్నవారు, క్రీస్తు మార్గములో నడిచేవారు తప్పు చేయాలంటే భయపడతారు, తప్పు మాట్లాడాలంటే భయపడతారు, తప్పును చూడాలంటే భయపడతారు, తప్పును అనుసరించాలంటే భయపడతారు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క ఆత్మ మనలో ఉంచబడింది. ఆమేన్. శరీర సంబంధముగా మనం బ్రతకడానికి ఇష్టము లేదు దేవునికి. శరీరానుసారమైన ఆత్మ మనలో ఇక పని చేయదు. ఆత్మ సంబంధమైన వరములతో, అభిషేకముతో, జీవముతో మనల్ని నింపి ఉన్న దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఆమేన్. ఈ మాట మనకేం నేర్పిస్తుంది చెప్పండి? సంఘం చెప్పాలి, ఇప్పుడు ఆన్సర్ ఇవ్వాలి. రండి,
లేచి ఉన్నాడు. తర్వాత ఏం చేయాలంట? తాను చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు. తర్వాత చదవాలి. త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు. ఇప్పుడు శిష్యులు ఎవరు? శిష్యులు ఎవరు? మీరు వెళ్ళి సర్వలోకానికి, సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. నమ్మిన వారు రక్షిత, వారు నాకు శిష్యులు అన్నారు. ఇప్పుడు భూమి మీద క్రీస్తును నమ్మిన వారందరూ శిష్యులు. ఇప్పుడు నువ్వు శిష్యుడి. ఆమేన్. నీకు దేవుడు ఏమని ప్రకటిస్తున్నాడు? ఖాళీ సమాధిని నువ్వు చూస్తున్నావు, ధ్యానిస్తున్నావు. లేఖనాలలో మృతులలో నుండి లేచిన యేసుని చూస్తున్నావు. అక్షర రూపంలో కాదు, ఎలాగా జరిగిన రూపంలో ఆయన మృతుల్లో నుండి లేచాడని చూస్తున్నాం. ఆమేన్. అనుభవపూర్వకంగా. అందుకే చాలా మంది వాక్యం చెప్పేటప్పుడు అంట 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 అంటే నాకు చాలా కోపం వస్తుంది. అంట యేసయ్య లేచాడంట, యేసయ్య రక్షణ ఇస్తున్నాడంట అంటే, అంట అంటే ఏమవుతుంది అక్కడ? నేను వెంటనే చెప్పేస్తా అలాగే చెప్పే వాళ్ళకి. అంట అంటే స్వానుభవం కాదు, అంటే నువ్వు అనుభవించి చెప్పేది కాదు. ఏ సువార్తికుడైనా అంటా రాకూడదు, నువ్వు అనుభవించాలా. నువ్వు ఆ సత్యంలోనికి వెళ్ళాలా, సత్యాన్ని అనుసరించాలా. నువ్వు పక్క చూసిన దాన్ని, విన్నదాన్ని, కనదాన్ని మేము ప్రకటిస్తున్నామండి అన్నారు సాక్షులు. రాయబారులు, సువార్తికులు ఎవరు? వాళ్ళు సాక్షులు. చూడందే చెప్పడానికి వీలు లేదు, నమ్మందే ప్రకటించడానికి వీలు లేదు, ఒప్పింప చేయడానికి వీలు లేదు. కాబట్టి ప్రకటించబడి ఏం చేయాలా? నమ్మాలా, చూడాలా, స్వయ అనుభవము ఆ వ్యక్తిలో రావాలా, ఆనందం రావాలా. ఏం చేయాలా? త్వరపడి చెప్పాలన్నా వేగం రావాలా, మంట రావాలా. ఆమేన్. ఈ పునరుద్ధాన దినాన్ని నువ్వేం తెలుసుకున్నావు? యేసు మృతులలో నుండి లేచాడు. ఏం చేయాలి? త్వరగా వెళ్ళి భూమి మీద ఆయన లిస్టులో ఎంతమంది ఉన్నారో వారికి నువ్వు ప్రకటించాలి. వాళ్ళు శిష్యులుగా మారిపోతారు. ఆమె ఈరోజు సంఘం చేయవలసిన పని ఏమిటి చెప్పండి? ఆన్సర్ ఇవ్వాలి. సంఘం ఏం చేయాలా? నా యేసు మృతులలో నుండి లేచాడు. మరణ ఆ యొక్క బలాన్ని ఆయన జయించాడు. హల్లెలూయా. ఆయన నన్ను కూడా లేపుతాడు. దేవునికి స్తోత్రం. సజీవుడైన దేవుణ్ణి నేను వెంబడిస్తున్నాను. ఇప్పటికీ ఆయన నేను చూస్తూ ఉన్నాను. ఆయన కార్యాలను అనుభవిస్తూ ఉన్నాను. ఆయన శక్తిని అనుభవిస్తున్నాను. నా మాట ఆయన శక్తి, నా నడక ఆయన శక్తి, నా ప్రవర్తన ఆయన శక్తి. ఆయన భూమి మీద నుండి, పాపంలో నుండి నన్ను లేపాడు. నీతి క్రియలతో నన్ను అలంకరించాడు, నీతితో నన్ను కట్టాడు. నేను అనుభవించి నేను ప్రకటిస్తున్నానని సంఘము ప్రకటించడానికి త్వరపడాల. ఇంకా నిద్రించుతున్న సమయం కాదు. ఎవరికి స్తోత్రాలు. ఆ బాధ్యత ఎవరికి ఇచ్చాడు? దేవుడు సంఘానికి ఇచ్చాడు. ఆనాటి శిష్యులకు ఇచ్చాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి యేసు ప్రభు వారు ఆయన ప్రాణం పెట్టడానికి అధికారం ఉన్నది, ప్రాణము తీసుకోవడానికి ఆయనకు అధికారము. యోహాను సువార్త 10వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 17-18 వచనాలు. నా ప్రాణము పెట్టుచున్నాను, అందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను. అధికారము గలదు. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు వారు నీ కొరకు ప్రాణము పెట్టాడు. ఎందుకు పెట్టాడు చెప్పండి? ప్రాణం ఆయన నీ కొరకు పెట్టాడు, నా కొరకు పెట్టాడు. ఎందుకు పెట్టాడు?
ప్రాణాన్ని ఆయన కాపాడుతున్నాడు. జీవాన్ని, నీ జీవాన్ని ఆయన కాపాడు. నీ జీవం ఎక్కడుంది? నీ జీవం ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంది. ఎట్లా ఉంది? మన జీవము ఆయన దగ్గర దాచబడి ఉంది. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనాలలో ఉంటుంది. 1 నుంచి 3 వచనాల వరకు. మీరు పైనున్న వాటిని వెదకండి, భూమి మీద ఉన్న వాటిని వెదకండి. ఎందుకని? అక్కడ క్రీస్తు సింహాసనాసీనుడై ఉన్నాడు. మీ జీవము అక్కడ దాచబడి. ఎవరి జీవం? మన జీవం అంటే ఎవరి జీవం చెప్పాలి? ఆన్సర్ ఇవ్వాలి. పరిశుద్ధుల జీవం, క్రీస్తును విశ్వసించిన వారి జీవము, రక్షింపబడిన వారి జీవము ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో. జీవ మార్గాన్ని తెలియచేసి మనిషిలో పాపాన్ని తొలగించి, మరణపు వాసనను తొలగించి, జీవపు వాసనను నింపి ఆ జీవాన్ని ఎవరి చేతిలో ఉంచాడు? అందుకే సువార్తలు ఇంకొక మాట అంటాడు, నేను నా గొర్రెలకు సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను. నా గొర్రెలను నా చేతిలో నుండి ఎవడను అపహరింపడు. అంటే గొర్రెల యొక్క జీవం ఎవరి చేతిలో ఉంది? ప్రతిదానికి లింక్ ఎవరి చేతిలో ఉంది చెప్పాలి. ఇప్పుడు ఆన్సర్ ఇవ్వాలి. కాపరి చేతిలో. అంటే దేవుని చేతిలో మన జీవము, దాన్ని ఇంకా అపహరించడానికి లేదు. ఎప్పుడైతే తీర్మానం తీసుకున్నావో, ఎప్పుడు రక్షణ పొంది భూమి మీద యేసయ్యను అంగీకరించి యేసుతో నడుస్తున్నావో, రక్షింపబడిన నీ జీవము దేవుని చేతిలో. అందుకే నీవు చూడాల్సింది ఈ లోకపు వాటిని పట్టుకోవడానికి కాదు, పరలోకం ముందు ఆయన సింహాసనం ఉన్నది. హల్లెలూయా. ఆ పరలోకము నేను చేరుతాను. ఆ పరలోకములో ఆయన జీవముతో మరలా వచ్చినట్లు తీసుకొని వెళ్తాడు. నా జీవము ఆయన చేతిలో దాచబడి ఉన్నది. కాబట్టి మనము ఎక్కడ చూడాలంట? పైనున్న వాటిని వెదకండి. అంటే భూ సంబంధమైనవి మనవి కావు, పరలోక సంబంధమైనవి మనవి. మన పౌర హక్కు ఎక్కడుందంట? పరలోకములో ఉంది. అందుకే దావీదు అంటాడు, శ్రేష్టమైన పాలు నాకు ఇచ్చి ఉన్నావు, నా భాగమును నీవు కాపాడుచున్నావు. ఒక్కొక్క పదానికి లింకు. జీవాన్ని ఆయన చేతిలో ఉంది. జీవాన్ని కాపాడమే కాకుండా మన భాగము. నీ కొరకు అక్కడ స్థలం ఉంటుంది. ఆ స్థలము ఈ భూమి మీద ఎవడైనా బలిష్ఠుడు దోచుకుంటాడు, ఆక్రమిస్తాడు, ఎన్నెన్నో యుక్తి పని నీకున్న భూమిని వాడు స్వతంత్రించుకోవచ్చు. కానీ పరలోకంలో నీ భూమి భాగాన్ని ఎవడు దొంగిలించాడు. ఆమె ఇంత శ్రేష్టమైన కృప భూమి మీద ఆయన మరణం ద్వారా, ఆయన మృతులలో నుండి లేపబడడం ద్వారా సంఘానికి ఇంత శ్రేష్టమైన ఆశీర్వాదాలను ఇచ్చాడు బిడ్డలా. అందుకే మన మనస్సు తెరవాలి. మన మనస్సు దేని మీద ఉంచాలి? క్రీస్తు కార్యముల మీద ఉంచాలి. క్రీస్తు యొక్క మనస్సును మనం తెలుసుకోవాలి. ఆయన మనస్సు ఏంటి, ఆయన ప్రేమ ఏమిటి, ఆయన ఆలోచన ఏమిటి, ఆయన ఉద్దేశం ఏమిటి, ఆయన సంకల్పం ఏమిటి, ఆయన భవిష్యత్ జ్ఞానం ఏమిటి. దేవాది దేవునికి క్రీస్తు మీద అంత భవిష్యత్ జ్ఞానము, అంత సంకల్పము, అంత ప్రణాళిక ఉంటే మనుషుల మీద కూడా ఉంది, తప్పకుండా ఉంది. నీ మీద దేవుని సంకల్పం ఒకటి ఉంది, ఆయన ప్రణాళిక ఒకటి ఉంది, భవిష్యత్ జ్ఞానము కూడా ఉంది. నమ్మాలి. ఆమేన్. నన్ను దేవుడు ఒక ప్రణాళికలో పుట్టించాడు, నన్ను దేవుడు ఒక ప్రణాళికలో ఏర్పరచుకున్నాడు, నన్ను దేవుడు లోకంలో నుంచి ఒక ప్రత్యేకమైన స్థితిలో ఏర్పాటు చేసుకుని రక్షణ నాకు ఇచ్చాడు, ఈ పిలుపును నాకు ఇచ్చాడు. ఊరికి నేను సంఘంలో అడుగు పెట్టలేదు. నా మీద దేవుని వాత్సల్యత, ప్రేమ, ఆయన మనస్సు ఎంతో హెచ్చుకున్నదని గ్రహించుకున్నవాడే ఆయన మనస్సుకు తగినట్టు బ్రతకగలడు. ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశము, ఆయన తలంపులు మనము గ్రహించుకోలేకపోయినా
ఆయన మనస్సు మన మీద నిలిపి ఆ గ్రహింపునివ్వగలడు. ఎప్పుడైతే దేవునికి విధేయులం అవుతామో ఆయన మనస్సేదో మనకు అర్థమవుతుంది. ఆ మనస్సును బట్టి మనము కూడా దేవుణ్ణి సంతోషపరచగలం. అందుకే ఏమంటున్నాడు, నా ప్రాణాన్ని నేను పెట్టగలను. అందుకే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఇంకా నేను చివరిలోకి వచ్చేస్తున్నాను. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు, ఎవరి ప్రాణాన్ని రక్షిస్తాడంటే తన కోసము తన ప్రాణమును పోగొట్టుకుని వాని ప్రాణమును ఈయన రక్షిస్తాడు. తన కోసము తన ప్రాణమును కాపాడుకుని ప్రాణమును వాడి ప్రాణమును ఈయన తీసివేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే భూమి మీద ఏం చేయాలో ప్రభు కోసము మన ప్రాణాలను త్యాగము చేయాలి. క్రీస్తు ప్రేమ ఆయన త్యాగముగా మారి, నేను నీ కోసము త్యాగమయ్యాను, నీవు నా కోసం ఏమి చేయగలవు ప్రశ్నిస్తుంది ఈ దినమున. ఈ దినమున ప్రశ్న వేస్తుంది. క్రీస్తు రక్తము నిన్ను, క్రీస్తు ప్రాణము నిన్ను ప్రశ్నిస్తుంది. నేను నీకు బలి అయ్యాను, నీ కొరకు అర్పించబడ్డాను, నీ కొరకు త్యాగముగా నా ప్రాణాన్ని అర్పించాను. ఈరోజు బిడ్డ సంగమా, నీవు నా కోసం ఏమి చేస్తున్నాము? ఒక ప్రశ్న. ఆమేన్, హల్లెలూయా. మనం ఏమి చేయగలుగుతున్నాము దేవునికి? చూడండి, ఇంకా మనం ఈ స్థితిలో ఉన్నట్లయితే ఇంకా ఎంతో మంది నశించిపోవచ్చున్న జనం ఉన్నారు. ఏ సంఘం దేవుని మనస్సు నెరి, మన మనస్సులు తెరిచి దేవుని సువార్త ప్రకటించడానికి శక్తి కలిగిన వారమై నిలవబడతాం. క్రీస్తు పునరుద్ధానము ఏమిచ్చింది మనకు? మరణం పైన జయమునిచ్చింది. క్రీస్తు పునరుద్ధానం ఏమిచ్చింది? మారు మనస్సు, పాప క్షమాపణను ఇవ్వగలిగింది. ఆమేన్, ఇచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఇంకా క్రీస్తు పునరుద్ధానం ఏమిచ్చింది మనకు? జీవ మార్గమును తెలియజేసింది. క్రీస్తు పునరుద్ధానము ఏమిచ్చింది? సంతోషమును, రక్షణను ఇచ్చింది. ఇంకా క్రీస్తు పునరుద్ధానం ఏమిచ్చింది? పరలోకములో పెళ్లి విందులో మనకు స్థానము భారీగా మనల్ని సిద్ధపరిచింది. పరలోకములో నీతి క్రియలు మనకు ధరింపచేస్తుంది. ఇంకా క్రీస్తు పునరుద్ధానం ఏమిస్తుంది? మన జీవము ఆయన చేతిలోనికి వెళ్ళి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు పునరుద్ధానము మనల్ని జీవింప చేస్తూ ఉంది. దేవునికి స్తుతులు కలుగునుగాక. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా. నీ మహిమను బట్టి ప్రార్థిస్తున్నాను. నీ కృపకు, నీ సత్యమునకు లొంగిపోతున్నాను. నేటి దినపు మాటల ద్వారా నీ బిడ్డలను మీరు ప్రభావితం చేశాడు. నా దేవా, నీకు స్తోత్రాలు అయ్యా. ఎందరైతే ఈ దినమున నీ మాటల చేత మండి ఉన్నారో వారిని మీరు లేపుదురుగాక. వారు నీ స్వార్థను ప్రకటించు సాధనములుగా లేపబడదురుగాక. క్రీస్తు సత్యము వారిలో ప్రకాశించురుగాక. జీవ మార్గములో ప్రవేశించుదురుగాక. తండ్రి, ఇంకా ఎవరైతే రక్షణను అంగీకరించలేకున్నారో వారిలో మీ రక్షణ కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాం. నీ మహిమ కలిగిన సన్నిధిని ప్రతి ఒక్కరి మీద నింపండి. ఈ వాక్యము ఎంత దూరము వెళ్ళునో వారిలో ఆత్మకార్యము జరిగించండి. దేవా, స్తోత్రాలు. మృతులుగా ఉన్న మమ్మల్ని సజీవులుగా చేశారు. దాసులుగా ఉన్న మమ్మల్ని తండ్రి సింహాసనాశీలుగా చేశారు. ఉగ్రతకు పాత్రులైన మమ్మలను రక్షణకు పాత్రులుగా, కృపకు పాత్రులుగా, నీ సహవాసములో నీతో ఏకమై ఉన్న వారిగా మమ్మల్ని చేశారు. నీ కృపను బట్టి స్తుతిస్తూ నీ పునరుద్ధాన బలాన్ని, శక్తిని నీ ప్రజలైన వారికి అందించుమని నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.